ఇంట్రడ్యూస్ చేసిన మా గురువు గారు విజయరామ్ గారి ఆశీస్సులతో వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరు ఇక్కడ ఈ విధంగా రావడం అనేది చాలా అదృష్టము. అచ్చంపేట ఏరియా, నాగర్ కర్నూలు జిల్లా. ఎందుకొరకు అంటే ఈ ఆలోచన రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఒక్కసారి ఆలోచన వచ్చి దాన్ని చేద్దామని చెప్పి డిసైడ్ అయినప్పుడు, డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రయత్నం అనేది మొదలు పెడితే ఫలితం ఆటోమేటిక్ వస్తుంది. మనం ఫలితం కొరకు ఆశించకుండా ప్రయత్నం అనేది చేస్తే వ్యర్థమవుతుంది. మనం ఏం ఆశించాలో? ఫస్ట్ ఫలితాన్ని ఆశించాలి. ఇందాక ఉర్మిళక్క గారు చెప్తూ నేను వారు మన్నించాలి వర్డ్ మరి మళ్ళీసారి అనొద్దని ఇక్కడ. ఎందుకొరకు అంటే నేను మొహమాటలు ఇప్పుడు మాట్లాడతా. ఎందుకొరకు అంటే అందరికి ఏమొచ్చిందంటే ఇవాళ ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి, గోదావరితో వ్యవసాయం చేయాలంటే అందరు ఏమనుకుంటారంటే పైసలు ఉన్నోడు చేసే వ్యవసాయం పై మనం చేసే వ్యవసాయం కాదు అనేది ఒకటి వచ్చింది. ఆడ పట్టణంలో సంపాదించుకుంటూ అద్దెకు సంపాదించు, లేకపోతే ఇట్లా సంపాదించింది అట్లా సంపాదించింది తోటి వ్యవసాయం చేస్తారు, ఇక్కడ పోయేదేరా పోయి వచ్చేదేం లేదు అని చెప్పి ప్రచారం అయింది. మేము ఏ వ్యవసాయం చేస్తున్నామో ఆ వ్యవసాయంలో ఫలితం తీయాలనే వచ్చినామండి. డబ్బులు ఊరికే రాలే, మాకు కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ చేయాల్సిందంతా ఏంటి అంటే లేజీ ఫార్మర్ గా ఉండకుండా యాక్టివ్ గా ఫార్మర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫలితం ఇస్తారు. ఈ లేజీ ఫార్మర్స్ చెప్పే స్టోరీస్ అన్ని కానీ మనం వినుకుంటూ పోయినట్టయితే ఈ వ్యవసాయం చేయడం బదులు ఊరికే హైదరాబాద్ ఉండడం మేలు, ఏ పని చేసుకుంటే ఆ పని చేసుకోవడం మేలు. ఇక్కడ నష్టం అనేదే లేదండి ఈ వ్యవసాయంలో. ఒకటే ఏముందంటే కష్టం అనేది. కానీ నేను భయపెట్టిస్తలేను మిమ్మల్ని. మళ్ళీ కష్టం చేయాలన్నా ఊరికి వస్తే ఏది చేయకపోయినా మనం పండ్లు తోముకోవాలన్నా కష్టం చేయాలి, పరిషిప్ దాంతో పోటీ తెచ్చుకోవాలి, తోముకోవాలి, అది కూడా కష్టమే అనిపిస్తుంది. అక్కడ సార్ కొంచెం దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్లో పెడితే ఈ నాకు ఇచ్చిన సమయం 1 గంట అండి, చాలా కంప్లీట్ చేసేది ఉంటుంది. ఏమవుతుంది అంటే మేము మళ్ళీ అటు ఇటు డైవర్షన్ అయిపోయి మళ్ళీ దానికోసం కథ చెప్పి మిమ్మల్ని అందరినీ నేను నా లైన్లోకి తెచ్చుకోవాలంటే స్టోరీ చెప్తున్నారు. ఎప్పుడు స్టోరీలో టైం ఎక్కువ అయిపోతుంది. డైరెక్ట్ సబ్జెక్టులోనే ఉన్నాం అనుకోండి, స్టోరీ చెప్పాల్సిన అవసరం లేకుండా సమయం సేవ్ అవుతుంది. సో ఇవాళ మనం ఈ వ్యవసాయాన్ని కష్టంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత అవుతుంది అంటే, కష్టం అంటే మరి ఆ కష్టం ఏమవుతుంది, తినగా వేపాకు తీయనట్లయితే ఉంటుందో, మనం ఇప్పటిదాకా లేజీ ఫార్మర్ ఉన్నాం కాబట్టి మనం ఈ చేసే పని కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆ కష్టం అనేది ఏంటి, కొన్ని గంటల సమయం మాత్రం మీరు మనసావాంఛా కర్మణ ఈ నేల కొరకు, ఈ గోమాత కొరకు, ఈ పర్యావరణం కొరకు, మీ ఆరోగ్యం కొరకు మీరు వెచ్చించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీ స్వార్థం ఉందండి. మీ ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యము, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి మీరు వ్యవసాయం చేయండి. ఫస్ట్ నేలమా తల్లి ఇవాళ దానికి గబ్బు లేపి నానా గలీజ్ చేసి పెట్టిండ్రు. మొత్తము గత 70-75 సంవత్సరం మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి యూరియా డిఏపీలు అలవాటు చేసి దాన్ని మొత్తము రోగాన్ని అంటించారు దానికి మొత్తం. మరి ఆ రోగం నుంచి అది బయటికి రావాలి అని అంటే మనం ఒక సిస్టంలో వ్యవసాయం చేయాలి. అదే కష్టమేం కాదు. మళ్ళీ నేను ఇక్కడ కూడా చెప్తున్నా, ఒక సిస్టమ్ మనం అడాప్ట్ చేసుకుని ఆ సిస్టంలో ఫస్ట్ ఏం చేయాలి అంటే, క్రికెట్ ఆడాలంటే ఏం బాగుండాలండి, క్రికెట్ గ్రౌండ్ ఉండాలి. క్రికెట్ గ్రౌండ్ లో మళ్ళీ ఇంకేం ఉండాలి, పిచ్ ఉండాలి. ఆ పిచ్ కూడా మంచిగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత నీకు బ్యాట్ బాల్ మంచిదా చెడ్డదా, ప్లేయర్ మంచిదా చెడ్డదా, తర్వాత మనం ఇలా భూమా తల్లిని, నేలమా తల్లిని తయారు చేసుకుంది మనం వ్యవసాయం ఎంత చేస్తే ఏం లాభం. ఫస్ట్ నేలమా తల్లిని బ్రహ్మాండంగా తయారు చేసుకోవాలి. అది ఇప్పటి వరకు రోగగ్రస్త అయి ఉన్నది. అమ్మ మీరు ఇక్కడ ఇట్లా కూర్చోండి, అటన్న పోటీ ఇటన్న తప్ప అనుకోవద్దండి. ఏం బేసికలీ ఐఎమ్ ద టీచర్. క్లాస్లో ఎవరు చిన్న లోలు చేసినా యాదో లాంటి కోపం వస్తుంది. రాజకీయ నాయకులు అట్లా కాదు, ఎవరన్నా మాట్లాడుకుంటూ పోతారు. ఓకే, నేను మళ్ళీ రాజకీయ వేదికలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ పట్టించుకోవచ్చు.
ఓకే రైట్, ఇట్లా డిస్టర్బ్ అవుతుంది. అయితే నేలను మనం మంచిగా తయారు చేసుకోవాలనే దగ్గర మనం ఫస్ట్ చేద్దామండి. ఒక సంవత్సరం మనం నేలను తయారు చేసుకునికనే స్పెండ్ చేద్దాం. లేదు ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాము, మార్చిలో ఉన్నాము, ఏప్రిల్లో అడుగు పెట్టబోతున్నాం. మనకి ఇంకా వ్యవసాయం స్టార్ట్ కానికి జూన్ వరకు ఇంకొక 60 దినాల టైం మన చేతిలో. మీరు నీళ్లు ఉన్నట్టుంటే, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉన్నట్టుంటే, మీరు ఇప్పుడే నేలను మొత్తం ఒకసారి మంచిగా కల్టివేట్ చేసి, అంటే రోటివేటర్ కొట్టో లేకపోతే నాగేళ్లతో దున్నో బహుధాన్యాలు వేయండి. 45 దినాలు బహుధాన్యాలు వేస్తే ఆ 45 దినాలలో గ్రీన్ మాన్యూర్ ఇంత లోతు పెరుగుతుంది. దానికి ఏం పిండి వేయాల్సిన అవసరం లేదు. మీకు ఉంటే ఆవు పేడతో చేసిన ఘనజీవామృతం ఉంటే చల్లి వేయండి, ఇంకా చాలా బ్రహ్మాండంగా. 45 days 50 days మీకు ఎప్పుడు వస్తుంది? May 15th May 20th వస్తుంది. ఇప్పుడైతే అప్పుడు మీరు ఒకసారి ఏం చేయండి, దాన్ని రోటివేటర్తో కొట్టేస్తే గ్రీన్ మాన్యూరు మీ పొలంలో మొత్తం కలిసిపోతుంది. అది కలిసిపోవడానికి ఆ రోజు జీవామృతము నేలకు అప్లై చేయండి. నేలకు జీవామృతం అప్లై చేస్తే అది తొందరగా డికంపోజ్ అవుతుంది. డికంపోజర్ దొరుకుతాయి బయట. మళ్ళీ అవి కాకుండా మనతోన ఆవుతోన తయారు చేసినది ఏదైతుందో దాంతోనే చేసుకోవచ్చు. ఈ డికంపోజర్ మరి మనం ఈ 45 దినాలు ఏం ప్లాన్ చేసుకోవాలి? మనము ఆవును తెచ్చుకోవాలి. ఆవు లేకపోతే పక్కన ఎవరుతున్న ఆవు నుంచి తీసుకొచ్చుకున్న మూత్రం స్టాక్ చేసుకోవాలి. ఘనజీవామృతం తయారు చేసుకోవాలి. ఇవన్నీ 45 దినాల రెడీ చేసుకొని మేల వర్షం పడ్డప్పుడు మీరు మళ్ళా ఒకసారి మొత్తం దాన్ని రోటేట్ చేసి జీవామృతం చల్లి, ఘనజీవామృతం చల్లి ఆ నేలను మొత్తం మీరు బలంగా తయారు చేసుకుంటారు. నేలలో బలం లేనిది మేమందరం చాలా మంది వచ్చి ఏం తప్పు చేస్తారు అంటే, మేము ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం, గో ఆధారిత వ్యవసాయం చేయాలనుకుంటున్నాం. నేను ప్రతిసారి ప్రకృతి వ్యవసాయం అని గో ఆధారిత వ్యవసాయం అంటున్నాను. గో ఆధారిత వ్యవసాయం వేరు, ప్రకృతి వ్యవసాయం వేరు. ప్రకృతి వ్యవసాయం అంటే ప్రకృతి ఏమిస్తే అది తీసుకునేది ప్రకృతి వ్యవసాయం. మన మ్యాన్ ఉండడు, దాని గోవు ఉండదు. సహజంగా అడవిలో పండిన మామిడికాయ అంతే, అది 10 కాయలు కాసింది, అది ప్రకృతి. ఇక్కడ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి దీన్ని ఎస్పీకే పద్ధతులు ఏమంటామంటే సుభాష్ పాలేకర్ కృషి విధానం. దానిలో ఏం చేయమంటున్నాము? గోకు సంబంధించిన పెండ మూత్రంతో ఎరువులను తయారు చేసుకుంటాం. మన ఎరువుల కర్మాగారం ఏంది అంటే మన ఆవు, మన గోమాత మన ఇంటికాడ ఉండాలి. లేదు పక్కన దగ్గరనే మనము పెండ మూత్రం తెచ్చుకునేటట్టు ఉండాలి. ఈ రెండు నీకు కంపల్సరీ. ఆవు మళ్ళీ పాలు ఇస్తుంది. ఆ పాలతో ఉత్పత్తులు ఏవైతున్నాయో మళ్ళీ మనకు పుల్లటి మజ్జిగ పనికి వస్తుంది, మళ్ళీ పంచగవ్య పనికి వస్తుంది. చాలా ఐటమ్స్ దాంతో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీకు కావాల్సింది ఏంది? ప్రతి మండల హెడ్ క్వార్టర్ పోయో టౌన్ పోయి ఎరువు సంచులు కొనుక్కోకుండా నీ ఇంట్లోనే ఏముంది? ఎరువుల కర్మారాగా ఉంది. దానికి చేయాల్సిన కష్టం అంతా ఏంటి అంటే పొద్దున సాయంత్రం పెండ తీసి దాన్ని పక్కకు తీసుకొని ఆ పెండను మనం ఘనజీవ దాని గురించి చెప్తుంటే ఎంత మంచిగా ఆనందంగా అరుస్తున్నాయి చూడండి. ఆ ఘనజీవామృతము, నాకేమో ఆహారం తక్కువైనట్టుంది. ఘనజీవామృతము మనం ఈ 45 days తయారు చేసుకొని ఆ మూత్రం బట్టి పెట్టుకొని జీవామృతం తయారు చేసుకొని మేలో ఒక్కసారి మళ్ళీ మనం వర్షం వచ్చినప్పుడు, జూన్లో వర్షం వచ్చినప్పుడు బాగా దున్ని దానికి మొత్తము మళ్ళీ భూమికి సాయిల్కి అప్లై చేసినట్లయితే భూమి సారవంతంగా తయారై. ఇవన్నీ చేయకుండా మేము ప్రకృతి గో ఆధారిత వ్యవసాయం చేయడానికి వచ్చినాము అని చెప్పి వచ్చేస్తారు, డైరెక్ట్ పంట పెట్టేస్తారు. మరి పంట పండాలంటే ఏం కావాలండి? ఫస్ట్ నేల సారవంతంగా ఉండాలి. నేల సారవంతంగా తయారు చేసుకునేకి ఇది ఒక పద్ధతి. ఇది ఇంతకుముందు సారన్నారావు గారు మేము ఫస్ట్ సంవత్సరం తక్కువ పండింది, 2వ సంవత్సరం 3వ సంవత్సరం చాలా బాగా పండింది. ఇది వాస్తవం అండి. ఎందుకొరకు అంటే మనం అప్పటిదాకా దానికి ఒక కెమికల్ ఇస్తేనే పెంచే అలవాటు చేసినాం మన భూమికి. దాని నుంచి ఇప్పుడు బయటికి తీసుకురావాలి అంటే కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో మనం ఏం చేస్తాము? పీరియడ్, చేంజింగ్ పీరియడ్. ఆ పీరియడ్లో భూమి మనకు అంతుకు అవుతుంది. ఇందాక వారు మన గుడ్డలు పండిస్తున్న మన ఈయననే చెప్పాడు, నేను ఫస్ట్ జీవామృతం చాలా అప్లై చేస్తుంటే, ఘనజీవామృతం చాలా అప్లై చేస్తుంటే 4 సంవత్సరాల తర్వాత ఇవేమీ అవసరం లేకుండానే నా పొలం పండుతుంది అని. ఇది వాస్తవం అండి, నిజం అండి. మరి మీరు కష్టం చేయాలి అనేది వర్డ్ నేను ఒకటి వాడుతున్నా. ఏంది అని అంటే
మైండ్ సెటప్ చేసుకొని ఈ పనులు చేయాలనేది చేస్తే రోజువారీగా మీరు 3 గంటలు 4 గంటలుగానే వ్యవసాయానికి హెచ్చించినట్లయితే మీ భూమి చాలా సారవంతంగా తయారైంది. ఈ 45 డేస్లో మీరు చేయాల్సిన ప్లాన్ ఏంటంటే, మనం ఇల్లు ఎట్లా కట్టుకునేటప్పుడు ప్లాన్ తీసుకుంటామో అట్లా మీరు మీ నోట్స్ రాసుకోవాలి. రేపు జూన్లో వర్షం పడిందడే నేను ఏం చేయాలి అనేది మీరు రాసుకోవాలి. ఏదో వేగా పక్క రైతు ఏమో చేస్తుండో, ఈ పక్క రైతు ఏం చేస్తుండో, ఏం చేస్తుండో కాదు, నువ్వేం చేయాలనుకున్నావు అనేది తీసుకో. నువ్వు ఎంత డబ్బు తీయాలనుకుంటున్నావో తీసుకో. నువ్వు ఎంత పంట పండించాలనుకుంటు తీసుకుని, ఏ పంట పెడితే నీకు లాభం వస్తుందో చూసుకో. నీ నేల దేనికి సరిపోతుందో చూసుకో. నీ వాతావరణం దేనికి సరిపోతుందో చూసుకో. నువ్వే ఒక పెద్ద శాస్త్రజ్ఞుడు. ప్రతి 3 ఊర్లకు వాతావరణం మారుతుంది, ప్రతి నేలకు భూమికి నేల మారుతుంది. కాబట్టి నీ నేలను బట్టి నీవు ఏం చేస్తే బాగుంటుంది అనేది నీవే తయారు చేసుకోవాలి. మంది తయారు చేయరు దీన్ని. ఇది వాస్తవం అండి. ఇది ఎప్పుడైతే మీ నేలకి ఏం వస్తుందో మీరు అది మనకు కొంత టైం పడుతుంది. మార్నింగ్ ఒకతను మాట్లాడుతుండే యోగా మాస్టర్ గారు, సార్ గారి పసుపు పంట తీసిన ఆయన ఇవాళ చెప్తున్న చాలా పసుపు వచ్చిందన్న, ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, నాకు ఈ నేల గురించి ఇంకా తెలియలే, అందుకొరకు ఈ సంవత్సరం నేను కొంచెం పెసర్లు వేసిన కాడ నష్టపోయినా, ఆడ నష్టపోయినా. ఆయనకి ఈ సంవత్సరం అది లర్నింగ్, మళ్ళా సంవత్సరం ఆయనకు అది ఉపయోగపడుతుంది, ఎర్నింగ్. ఇవాళ అందుకొరకు మీరు ఇక్కడ నష్టం అని అనుకోకుండా, కష్టం అని అనుకోకుండా ప్రయత్నం చేయడం అనేది పడుతుంది. మీ నేల మీ స్వభావానికి, మీరు మీ నేల స్వభావాన్ని మీకు తెలిసి మీరు అప్పుడు దాని గురించి ప్రయత్నం చేయడం మొదలు పెడితే రిజల్ట్ రావడం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్ని అపాయింట్ చేసుకుంటున్నాం, మా ఫ్యామిలీ డాక్టర్ బాయ్ అంటాం, మా ఫ్యామిలీ అడ్వకేట్ అంటాం, మా ఫ్యామిలీ చీఫ్ అడ్వైజర్ అంటాం, లేదా మా ఫ్యామిలీ చార్టర్డ్ అకౌంట్ అంటాం. మీరెందుకు ఒక ఫ్యామిలీకి ఫార్మర్ కావద్దు? యూ బికమ్ ఏ ఫార్మర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఒకటి అలవాటు నేర్పండి. అరే బాబు నేను మీ ఫ్యామిలీకి ఫార్మర్ అవుతా అని చెప్పి మీరు చెప్పండి. రైతు అయితే మీరు ఒకవేళ రైతుతనం మీరు చేయకపోతే మీరు ఒక ఫ్యామిలీ, ఒక ఫార్మర్, ఫ్యామిలీ ఫార్మర్గా మీరు అపాయింట్ చేసుకోండి. వై డోంట్ యూ క్రియేట్ ఏ డిమాండ్ ఇన్ ద ఫార్మర్స్? మీ ఫ్రెండ్స్ ఉన్నారు హైదరాబాద్లో 10 మంది, వీళ్ళందరినీ కూర్చో వాకింగ్ పోయినప్పుడు, ఎండ కూర్చున్నప్పుడు, అపార్ట్మెంట్లో కూర్చున్నప్పుడు మనందరం కలిసి ఒక రైతును మనము ఫ్యామిలీ ఫార్మర్గా అపాయింట్ చేసుకుందాం, వాడిని వండియమని అడుగుదామని. యూ డిమాండ్ దట్ ఫార్మర్ అండ్ యూ అడ్వైజ్ దట్ ఫార్మర్ టు డూ దిస్ వన్. వీఆర్ హియర్ టు పర్చేజ్ అని చెప్పండి. మీరు రైతుకు ఏదో మైకులు పట్టుకొని మైకుల ముందర చెప్పి మేము రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం, జై జవాన్, జై కిసాన్, కిసాన్ అంటే మాకు అది ఇది గప్పాలు కొట్టేది కాదండి. మీరు అపాయింట్ చేయండి. మీరు ఒక ఫార్మర్ను, మీ కొరకు ఒక ఫార్మర్ని అపాయింట్ చేసుకోండి. మీ కమ్యూనిటీలో 20 మంది కలిసి ఒక ఫార్మర్ను నా అచ్చంపేటలో ఒకరిని చేయండి. వారానికి ఒకసారి చిన్న ఆటో తీసుకొని వచ్చి మీకు కూరగాయలు ఇచ్చిపోతాడు ఆయన. అట్లా మనం ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నామో ఫార్మర్ కూడా ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారండి. రైతు ఇందాక మన సారు మిరపకాయలు పండిస్తాను కదా, నేను కెమికల్ పండించే మిరపకాయ రైతులను కూడా చూస్తున్నాం. 30-35 సార్లు మందు కొడితే కానీ మిరపకాయ వస్తలేదండి. కొన్ని 30 సార్లు మందు కొట్టి వాడికైనా డబ్బులు మిగులుతున్నాయంటే లేదండి, డబ్బులు మిగలట్లే, నాకు అప్పులు మిగులుతున్నాయి. అందుకొరకు ఏం చేస్తున్నారు, మొన్న నా కరీంనగర్ నుంచి 13 మంది రైతులు ఒకటే గుంపలాకు వచ్చి ఏం చేయాలన్నా మాకు అర్థమైతలేదు, మేము చాలా కష్టపడి కూరగాయలు పండిస్తున్నాము, చాలా ఇది చేస్తున్నాము, మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి. 1 డే క్లాస్ వాళ్ళంతా కూర్చొని నోట్స్ రాసుకొని ఇట్లా చేయండి తమ్మి, ఇట్లా చేయండి తమ్మి, ఇట్లా చేయండి తమ్మి. ఎస్, అట్లా చేస్తున్నారు. చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు అందరికీ అవేర్నెస్ కూడా వచ్చింది, మంచి ఆహారం తినాలని. మంచి ఆహారం పండించే రైతులను ఈ విధమైనటువంటి మీటింగ్లు పెట్టి ఉర్మిళ గారు ఇక్కడ ఆమె ఒక్కతే కాకుండా మేము 6 ఉన్నాం కాకుండా ఈ 60 మంది ఎందుకు కాకూడదు అనేది ఆలోచించేందుకే వీళ్ళందరూ గత 8 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ అప్పుడు ఇంతమంది రానికే చాలా కష్టమవుతుండే కదండి ఈ మీటింగ్లకు. ఇవాళ ఇంతమంది వచ్చిర్రు అంటే అర్థమైందండి మీ ప్రయత్నమే కదా. అందుకని వాళ్ళందరికీ ఒక్కసారి మనం గట్టిగా సపోర్ట్ ఇవ్వాలి. మరి వాళ్ళ ఈ 6 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేయకపోతే మీరందరూ ఇక్కడ జమ అయ్యేవారు కారా సార్? అంటే మీకు కూడా ఏమొచ్చింది, ఒక అవేర్నెస్ వచ్చింది. పాలేకర్ గారు గత 40 సంవత్సరాల నుంచి దీని కొరకు కష్టపడుతున్నారు, ఇష్టంతో కష్టం చేస్తున్నారు. విజయరామ్ గారు 25 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు.
మరి ఇవాళ వీళ్ళందరూ 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. ఇవాళ ఇంతమంది ఈడు వచ్చినాం, ఇంత మంచి ఆహారం తిన్నాం, మీరందరూ రేపు పోయి మీ ఇళ్లలో చర్చ పెట్టుకుంటారు. కృషి సఖీలు ఉన్నారు, వీళ్ళని గవర్నమెంట్ ఇవాళ ఇంతకుముందు మన దగ్గర ఈ ఏర్పాటు లేకుండే, ఆంధ్రాలో ఎప్పుడో స్టార్ట్ అయింది. అక్కడ చాలా బలమైన కృషి సఖీలు వర్క్ నడుస్తుంది. ఇంకా మన తెలంగాణలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఏదో తుమ్మేసినా ముక్కేసినా అని స్టార్ట్ అయింది. కానీ వచ్చిన వాళ్ళు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చిండ్రు, మీరు చెయ్యండి. మీకు గవర్నమెంట్ 4,000 రూపాయలు నెలకు ఏమంటారు గౌరవ వేతనం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టింది. ఇవాళ ఈ రైతులు ఒక మండలంలో 125 మంది రైతులను సెలెక్ట్ చేసి వాళ్ళకు కూడా కారుకు 2,000 రూపాయలు ఇచ్చి ఈ వ్యవసాయం చేయమని తయారు చేస్తుంది. దీన్ని వాడుకుందామా? మీరు మీ ఆఫీసర్స్ ఎవరైనా ఇంటికి పోతుంటే సార్ ఏమైంది సార్, ఇదెందుకు చేస్తలేము అదెందుకు చేస్తలేము అని అడగండి. నేను కూడా మన మహబూబ్నగర్ జిల్లా నుంచి మాస్టర్ ట్రైనింగ్ చేసి వచ్చిన అన్నట్టు దీని కొరకు నేను కృషి సఖీలకంతా ట్రైనింగ్ ఇస్తుంటాం. మళ్ళీ ఇవాళ ఈ నడక స్టార్ట్ అయింది. ఏదైనా సరే ఒక అడుగుతోనే మొదలవుతుంది. 40 ఏళ్ల కింద పాలేకర్ గారు మొదలుపెట్టిన అడుగు, 25 ఏళ్ల కింద విజయరామ్ గారు పెట్టిన అడుగు, ఇవాళ మనందరం ఇక్కడ మమేకమైన ప్రతి ఊర్లో 6 మంది 7 మంది తయారవుతున్నాం. ఇవాళ 6 మంది పోయి 60 మంది కావాలి. 60 మంది కావాలి అంటే ఒక స్టేజ్ వచ్చినాక ఇవాళ మీడియా ప్రభావం అనుకోండి, వాట్సాప్ ప్రభావం అనుకోండి, లేకపోతే యూట్యూబ్ ప్రభావం అనుకోండి, చాలా స్పీడ్గా పోతుంది. కాబట్టి మనం కూడా అంత స్పీడ్గా అడుగులేద్దాం. ఇందాక అందుకొరకు మీ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నంటే మీ ఆదివారాన్ని దీని కొరకు హెచ్చిచ్చినందుకు. ఆదివారం అంటే హ్యాపీగా ఇంట్లో కూర్చుందాం ఏదో వేసుకుంటాం. మీరు ఏం ఆలోచిస్తారు? మీరు కూడా మా అడుగులో అడుగై నడవాలనుకుంటున్నారు. ఆ మాత ప్రకృతి మాత మిమ్మల్ని అందరినీ ఇక్కడ గమనిస్తుంది. ఇందాకన్నా నేను ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చినా, నా ఖర్చు పెట్టుకుని వచ్చినా మీరే ఇంటలేరు సార్. ఇది ఎవరు ఇంటారో వాళ్ళే ఉంటారు సార్. అండర్స్టాండ్ దిస్. అందరు కూడా రాదు సార్. ఇది వస్తుంది వాళ్ళకి. ఎప్పుడు వస్తుంది అంటే ఇంకా ఇందాక ఒక అమ్మ అంటుంది, మా అమ్మ కోరలేదు సార్ ఇంకా అంటే, ఇంకా నీకు ప్రకృతి మాత ఇంకా ఫుల్ కోరిక ఇయ్యలేమ్మా అని చెప్తున్నా. ఆమెకు భంగపడవద్దు వస్తుంది, మన టర్న్ కూడా వస్తుంది. సో మనమందరం కూడా ఈ 5 లేయర్ ఫార్మింగ్ గురించి మీకు ఇంకా ఇక్కడ మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడలేకపోతున్నాము. దీని గురించి మీకు ఏం వివరాలు కావాలన్నా ఏం కావాలన్నా పంట ఎట్లా తీసుకున్నాం, ఒక ఉప్పు తప్ప అన్ని పండించుకోవచ్చు అండి. దీనిలో 1 ఎకరా 1 లక్ష పెట్టుబడి, ఒక జంట పనిచేస్తే 20 ఫ్యామిలీలకు కావాల్సినవి మొత్తం మనం ఇవ్వచ్చు. నెలకు మినిమం 50,000, మ్యాక్సిమం 60-70,000, లక్ష కూడా తీయొచ్చు. మీరు ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసో లేకపోతే ఇంకో ఉద్యోగం చేసి ఇంత కొద్ది ఏమి ఎక్కువ సంపాదిస్తారు చెప్పండి. మీ పల్లెటూర్లలో మా అందరం మేము అనేది ఏంటి అంటే, ఈడ ఊర్లో ఉన్న 1 ఎకరా 2 ఎకరాలను పక్కకు పెట్టేసి ఏం మండుతలేదని చెప్పిపోయి మన వాళ్ళందరూ వాచ్మెన్లలాగా, గుర్కాలలాగా, మెకానిక్లలాగా, ఆటో డ్రైవర్లలాగా పోయి పట్నంలో పనికి మాల గలీజు వాసన పీల్చుకుంటా చిన్న చిన్న రూమ్లలో బతుకుతూ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా లేక, వాతావరణం మంచిగా లేక కుంగి కృషించి వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకునే తోళ్ళను మీరు అందరూ మేల్కొల్పాలి అని చెప్పి ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాము. మీరందరూ కూడా ప్రతినిధులై అట్లా ఎవరైనా పోయి బతుకుతుర్రో రారా నాయన, మీరు 1 ఎకరాలో 50,000 సంపాదించుకోవచ్చు, ఆడ 1 లక్ష సంపాదించుకున్న ఒకటి 50,000 సంపాదించినట్టు మనం మంచి వాతావరణంలో ఉంటాం. పట్టణంలో 50,000 1 లక్ష సంపాదించిన ఒకటే, ఇక్కడ ఈ ఊర్లో ఉండి 50,000 సంపాదించినట్టు మన ఇంట్లో మనం ఉంటాం. మామిడాకు కావాలన్నా నువ్వు ఆడ కొనుక్కోవాలి, ఇక్కడ మన ఇంటి ముందరనే ఉంటుంది మామిడాకు. ఓ సినిమా చూడాలంటే ఆడ 500 కావాలి, ఇక్కడ 50 రూపాయలలో చూస్తాం. స్కూల్ పిల్లల చదువులు అంటున్నారు ఈ నడమ. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా మంచి మంచి స్కూల్స్ వచ్చినాయి. వాళ్ళ స్కూళ్ళు నడవడానికి వాళ్ళు ప్రతి పల్లెకు బస్సులు పంపిస్తున్నారు. ఆ బస్సులలో మన పిల్లలను పంపిస్తే హ్యాపీగా చదువుకొని వస్తారు. చదువు కొరకే పట్టణంలో ఉన్నామనే సాకు ఏదైతుందో అది సాకే. చదువు కూడా మీకు మంచిగా దొరుకుతుంది ఇప్పుడు ఇక్కడ పల్లెలలో. జస్ట్ 5-10 కిలోమీటర్స్. ఏ మండల హెడ్ క్వార్టర్లో కూడా 10 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయినాయి. వాడు కూడా జీవనోపాధి కొరకు స్కూల్స్ పెట్టుకుంటాడు. వాడు కూడా మంచి చదువు చెప్పాలనుకుంటున్నాడు. మీ పిల్లల్ని అక్కడ పంపించండి. మంచి వాతావరణంలో జరుగుతాడు. కష్టం ఖాయం వాతావరణం, వాడికి మంచి శ్రమ శక్తి విలువలు క్రోడీకరించే విజ్ఞానాన్ని మీ పిల్లలకి ఇస్తున్నారు.
ఇవాళ అది మర్చిపోయారు చాలామంది. శ్రమశక్తి విలువలు ఎవరికి తెలుస్తలేవు. అవన్నీ మనం నేర్పించిన వాళ్ళు అవుతాం. ఇవన్నీ ఈ దానిలో బహుత్తరమైన సౌభాగ్యం ఉంది కాబట్టి దీనికి సౌభాగ్యం అనే పేరు పెట్టారు గురువు గారు. మనం ఇదన్నీ సాధిద్దామా వద్దా ఆలోచించండి. మీ వంతుగా మీరు ఇందాక మనము అమ్మ ప్రతిజ్ఞ చేయించింది మనతో. ఎవరి వాళ్ళు ఇవాళ సాయంత్రం పండుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇవాళ మనం పోయిన దినం ఏంటిది, ఎట్లది, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, ఎంత మనసావాంఛ కర్మణ చేయాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఎవరు చేయరండి, మీరు డిసైడ్ కావాల్సిందే. చాలా బహుత్తరమైన విషయం ఏంటంటే అమ్మలు వచ్చారు ఇక్కడ, చాలామంది అమ్మలు ఉన్నారు. ఏ ఇల్లు అయినా సరే ఫస్ట్ మారాలి అని అంటే తల్లి మారాలి, సార్ అమ్మ మారాలి. వంటింట్లో ఫస్ట్ మనకు వండి పెట్టేది ఏది చేసినా సరే అమ్మనేనండి. ఇవాళ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ ఓన్లీ 10 to 20% వచ్చింది. కానీ అవతల దేశాల్లో 50 to 80% వచ్చి నాశనమైన దేశాలను పోల్చుకుంటే మన దేశంలో అంత తక్కువ ఎందుకు వచ్చింది అని అంటే మన ఒంటిలే ఒక వైద్యశాల, ఔషధశాల. ఇవన్నీ ఉపయోగించి ఆ అమ్మ ఎవరైతున్నారో ప్రేమతో వంట చేసి పెడుతుంది. నిన్న నేను ఒక మీటింగ్లో చెప్పాను. అందుకొరకు దయచేసి ఈ ఉద్యమంలో మీరందరూ బ్రహ్మాండంగా పాల్గొని ఇవాళ ఉరిమిలక్కతో పాటు ఈ ఊర్లో 6 మంది ఉంటే త్వరలో 60 మందిని చేసి ప్రతి ఊర్లో ఇట్లా 60 మంది మనం చేసుకున్నట్టుంటే నేలమా తల్లిని కాపాడుకొని మనం ఒక రోజులో ఇదంతా రాదు. మీకు ఆ పుస్తకంలో అన్నీ ఉన్నాయి, అన్ని యూట్యూబ్లలో వస్తున్నాయి. కానీ యూట్యూబ్లో ఉన్నాయి కూడా అన్ని నిజం అనుకోమాకండి దయచేసి. మళ్ళీ అది కూడా ఆ రేటింగ్ కొరకు ఇందాక పద్మారెడ్డి అన్న మేము అనుకుంటున్నాం, రేటింగ్ కొరకు వాడి కొరకు వాడు వేరే ఏమేమో మాట్లాడతాడు, పెడతాడు. మీరు 2 లక్షలు సంపాదించాలనుకున్నారా ఇది చేయండి అని పెడతాడు. అట్ట కాదు, మనం కష్టం చేయాలనుకున్నారా అని నేను చెప్తాను. ఎందుకొరకు అని అంటే కష్టం చేయండి ఏది రాదండి. అది మనస్ఫూర్తిగా కష్టం చేయాలి. మనం కష్టపడుతుందుకే ఉన్నాం, ఆ కష్టమే మనం నమ్ముకున్నాం, ఆ కష్టమే మన పెట్టుబడి. ఇంకొక వర్డ్ కూడా మనం బయటికి తీసేయాలనుకుంటున్నాం. అదేంటి అంటే ఇది డబ్బులున్నోళ్ళు చేసే వ్యవసాయం కాదు. నేను ఇవాళ తీగ జాతి బీరకాయ కానీ కాకరకాయ కానీ వేస్తామండి. సూపర్ నేపియర్ పెంచింటాం కదా, దానితోనే పందిరి వేసుకొని దానికి కాకరకాయ వాడించుకుంటాం. దీనికి ఏం ఖర్చు అవుతుందండి? నీకు కష్టమే కదా. సూపర్ నేపియర్ కాడ పోయి 10 కట్టలు కొట్టుకొచ్చి పందిరి వేసుకున్నాం. ఆ పందిరికి 6 నెలలు అయినాక అది పంట అయిపోయింది, సూపర్ నేపియర్ కూడా కోసేసుకున్నాం. దానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకోటి సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలి. పూర్వం మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏముంటుండే అండి? ఇంటి ముందర 50 కోళ్ళు ఉంటుండే, 20 కోళ్ళు ఉంటుండే, 4 మేకలు ఉంటుండే, 4 గొర్రె పిల్లలు ఉంటుండే, 4 ఆవులు ఉంటుండే. ఇలా వ్యవస్థనే లేదు. గుడ్లు బయట నుంచే కొనుక్కొచ్చుకుంటూ ఇందాక అన్న అంటుండే పట్నం పైసలని పల్లెకి రావాల్సింది పోయి పల్లె పైసలని పట్టణానికి పోతుంది. సుభాష్ పాలేకర్ గారు చెప్తుంటారు ఒక విషయం ఏంటి అంటే 2000 ఎకరాల శివారున్న ఒక గ్రామంలో ఉన్నట 4.5 కోట్ల రూపాయలు ఒక కారుకు బయటకు పోతాయి, అంటే 6 నెలలకు బయటకు పోతుంది. ఈ ఇమాజినేషన్ ఒక రైతు ఒక ఎకరకు ఎన్ని పంపిస్తుంటే బయటికి విత్తనాలు కొనడానికి బయటకు పోతున్నా సార్? ఆ విత్తనాలు ఎక్కడ వండినటివి, ఎక్కడో ప్రయోగశాలలో మహారాష్ట్రలోనో లేకపోతే ఎవడో రైతు వండించి ఆ నెలలో వండినటివి ఆ విత్తనాలు తీసుకొచ్చి మనం ఇక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాం. దానికి మళ్ళీ కెమికల్ కలిపి బూజు కొట్టకుండా, ఎరువు కొట్టకుండా, ముక్కు కొట్టకుండా అంత కలిపి 25 కిలోల ప్యాకెట్ మనకి ఎంతకు ఇస్తుండ్రు? 1200కా 600కా 400కా ఎంతకో ఇస్తుండ్రు. ఇందాక మా అమ్మ జొన్న కంకులు ఇట్లా ఏర్కొచ్చుకుంటుండే. మన పూర్వం మన వ్యవసాయం వరి వ్యవసాయం చేస్తున్నా సరే ఏదైనా ఒక మడిలగాన ఎక్స్ట్రా విత్తనాలు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అంతా ఏరేసి మంచిగా కోసుకొని అది విత్తనం కట్టుకుంటుంటాం మనం. కానీ ఆ వాతావరణం ఎందుకు మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయొద్దు? విత్తనాలకు డబ్బులు ఖర్చు పెడుతుంది, అడుగు పిండిలకు డబ్బులు ఖర్చు పెడుతుంది, పై పిండికి డబ్బులు ఖర్చు పెడుతుంది, మళ్ళా ఎరువు తెగులు రాకుండా స్పేర్లకు మందులు ఖర్చు పెడుతుంది, గుల్కలకు మందులు ఖర్చు పెడుతుంది. ఆఖరికి మనకు రోగాలు వస్తే హాస్పిటల్కి కూడా పైసలు ఏడిస్తుంది. పట్టణంలోనే ఇస్తున్నాం. అన్ని రకాలుగా మన పైసలన్నీ బయటికి పోతున్నాయి. అసలు బయటి పైసలు మన దగ్గర రావాలి. మన దగ్గర ఆహారం కొనుక్కోపోతాడు, మనకు పైసలు ఇచ్చే ఆహారం కొనుక్కోపోవాలి. కానీ మనం బయట ఇస్తున్నాం, మనకు వచ్చే పైసలు ఎంత వస్తున్నాయి ఒక్కసారి లెక్క చెప్తా చూడండి. మీరు చేసే వరి పొలాలలో
ఒక ఎకరా మీరు పండియడానికి 30,000 25,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నారు సార్. ఆన్ అండ్ యావరేజ్ అంత ఖర్చు అవుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక ఎకరా చేయడానికే 25,000 నుంచి 30,000 ఖర్చు పెడుతున్నారు. మీరు అమ్ముతే ఎంతకు అమ్ముతున్నారు? 50,000 నుంచి 60,000 అమ్ముతున్నారు ఒక ఎకరా. అది గవర్నమెంట్ కొంటున్నందుకు. ఏదన్నా గవర్నమెంట్ గాన ఇష్టం లేకనో కష్టమయ్యో గాన గవర్నమెంట్ ఒడ్లు కొనడం బంద్ చేస్తే మీ పరిస్థితి ఏంది ఆలోచించండి. 60,000 వచ్చినాయి, 60,000లో 30,000 పెట్టుబడి తీసేస్తే మీకు ఎంత మిగిలిందండి? 30,000 మిగిలింది. 30,000 డివైడెడ్ బై 6 నెలలు తుకం పోసిన కానుంచి సేను కోసే వరకు 6 నెలలు లెక్కేసుకోండి. ఎంత వచ్చినట్టండి మీకు ఒక్క ఎకరకు? 5,000 వచ్చింది. మేము మా వ్యవసాయం చేయమంటున్నాం, 5 అంచెల వ్యవసాయం చేయమంటున్నాం. ఒక ఎకరకు నెలకు 50,000 ఇస్తాము అని అంటున్నాం. మీకేం కష్టమైంది? మీరు ఎందుకు ఆ కష్టం చేయొద్దు అంటున్నా. అరే ఇదేంది సార్, మొన్న నేను ఒక పల్లెటూరుకు పోయినా సార్, మా ఊర్లో నేను వాకింగ్ ట్రాక్ కట్టియాలనుకుంటున్నా, డొనేషన్ అరే రైతులకు నువ్వు వాకింగ్ ట్రాక్ ఎందుకు కట్టియాలి భయ్? నాకు అర్థమైతలేదు. రైతులు కూడా వాకింగ్ పోవాల్సిన పరిస్థితి వస్తుందంటే మీరు ఆలోచించండి ఎంత అగమ్య గోచరంగా ఉన్నాం మనం. రైతులు కూడా వాకింగ్, అర్థమవుతుందా సార్ మీకు అందరికీ? రైతులకు కూడా వాకింగ్ ట్రాక్లు కావాలంటే ఎట్టనండి? ఆడ ఏడో కుక్కటిపల్లిలో ఉన్నోనికి వాకింగ్ ట్రాక్ కావాలి, వాడు పొద్దున్న లేచి నడవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. కానీ ఊర్లలో కూడా వాకింగ్ ట్రాక్ కట్టాలంటే ఎట్టా? సో మీరు ఇవన్నీ మానాలి అంటే ఖచ్చితంగా మనం ఈ వ్యవసాయం చేయాలి. అందుకొరకు మీ చుట్టూన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి, ఇంకా మన ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఇచ్చింది. నచ్చట్లేదా? ఓకే, మనము ఈ ప్రభుత్వం కూడా చాలా పథకాలు తీసుకొచ్చిందండి. ఈ పథకాల గురించి ఒక 2 నిమిషాలు మన రవిసాగర్ చెప్తారు. ఆయన ఆ పథకాల గురించి మన వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి, ఆ పథకాలు ఎట్లా రైతులకు ఉపయోగపడతాయి దాని మీద ఒక 2 మినిట్స్ చెప్తారు. నాకు ఈ సమయం ఇచ్చినందుకు, నన్ను ఇక్కడికి పిలిచినందుకు, మరియు నాకు ఈ అవకాశం కలిగించినందుకు, మీ అందరినీ మార్గదర్శనం చేసే ఒక మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేనేమనుకుంటానంటే, నేను ఈ ఉద్యమంలో విజయరామ్ గారు ఎంబడి 8 సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా 1 ఎకరతోనే స్టార్ట్ చేసి ఇవాళ 51 ఎకరాలు నేను దీని కిందికి కన్వర్ట్ చేసి నేను దాన్ని మంచి ఫలితాలు ముందుకెళ్తున్నా. వారి సారథ్యంలో నేను అట్లా ముందుకు పోతున్నందుకు, వారి ఆశీస్సులు ఉన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా సరే ఏ పని చేసినా సరే మనసా వాంఛ కర్మణ చేయాలని చెప్పి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, ఇవాళ వంట చేసిన ఆయన మంచి మనస్ఫూర్తిగా చేసినందుకు అవి మంచిగా చూస్తుంది. ఈ పంటను కూడా మనం అట్లనే పండిస్తే అవి మంచిగా వండుతాయి. అవి వచ్చిందట ఇట్లా మా ఆయన వచ్చిందని తలకాయ ఊపితే ఆ నేల కూడా, ఆ భూమి కూడా, ఆ వాతావరణం కూడా, నేను అది నమ్ముతున్నాను అండి. ఒక ఆయన పొప్పాయి తోట వేసిండు. ఆ పొప్పాయి తోటకు చుట్టూ కంచెర ఏం లేదు, పంట సూపర్ ఉంటుంది. నేను అడిగిన ఏమే ఇట్లా దొంగలు వచ్చి తీసుకుపోరా అంటే, అన్న నీకు తెలుసా నా పొప్పాయి తిన్నోడు ఎవడు బాగుపడలే నా దొంగతనంగా తీసుకుపోయినోడు. అరే అట్లా అంటావు పోయానంటే, వీడు దొంగ బుద్ధితోనంట పోయి ఆ పండుని ఇట్లా పట్టుకునేదాడే, ఆ పండు అంటదంట పక్క చెట్టు అంతా, అరే నన్ను తెంపేస్తున్నాడు దొంగోడు వచ్చి, వీడు జాగ్రత్త అని పక్క చెట్టుకు చెప్పింటదంట ఏరు ద్వారా. ఆ పక్క చెట్టు వానికి పండు తెంపుకొని పోయినప్పుడు ఏం చేస్తుందంటే దానిలో విష అన్నీ వదిలేస్తుంది అట. దానిలో ఇక్కడ దొంగోడు వచ్చిందని ఆ ప్రకృతి ఏం చేస్తుంది, దానికి కొంచెం అది ఆ ఆర్గాన్స్ వదిలేస్తుందట. వదిలేసే వరకు ఆ పండు తిన్నోనికి జ్వరం వస్తుంది. అందుకొరకు అన్న మంచి పని చేసే కాడ ఏదైతుందో చెట్టే వాతావరణానికి కలిగజేస్తుంది, నీది ఎవరు దొంగతనం చేయడానా అని అంటారు. ఇది ఒక కథ కాదండి, నిజమండి, వాస్తవం. ఇట్లుంటుందండి ప్రకృతిలో. అందుకొరకు మనం మనసావాంఛ కర్మణ అంటున్నా, నేను చిత్తశుద్ధితో అంటున్నా, ప్రేమతో అంటున్నా, మిమ్మల్ని అందరినీ దీంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు వదిలేసి రాండి నాన్న అంటున్నా. ఇంకా మనకు కాళ్ళు వీలుగా సహకరించేటట్టుంటే పొలం అంతా కూడా తిరిగితే మంచిదే, కనీసం మన కొట్టంలో. సో మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్ అండి, జై భారత్, గోమాతకు జై. భోజనం తర్వాత
ఇంతమంది ఉండటం నా ఈ 18 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి చూస్తాను. ఇవన్నీ మంచి విత్తనాలు. కొన్ని విత్తనాలు వెళ్ళిపోయినాయి, అవి మొలక కాలిపోయింది. ఇది అమ్మకు ముందు నేను క్షమించమని అడిగాను. 3 సార్లు డేట్లు మార్చా. నేను 130 రోజుల నుంచి బయటే ఉన్నా, అన్ని కార్యక్రమాలు చేస్తున్నా. 130 రోజుల నుంచి నిర్విరామంగా. దానివల్ల నా డేట్లు బాగోలేకపోయి చూసుకోకపోవటం, నాకు ఎవరు అసిస్టెంట్ లేదు, అలా జరిగింది. అందుకే నేను క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ వయసులో ఆవిడ ఎందుకు చేయాలి ఇదంతా? 15 ఏళ్ల క్రితం 16 ఏళ్ళు అవుతుంది. పాలేకర్ గారి మీటింగ్లో మాతా నిర్మలానంద అమ్మవారు అక్కడ ప్రవచనం పెట్టించాలని నేను పట్టుబడితే, ఆ ప్రవచనంలో రైతులకి వచ్చిన వాళ్ళకి అది 5 రోజులు 7 రోజులు జరిగింది. మరి అప్పుడు 5 రోజులండి రైతులకు సేవ చేశారు ఆవిడ. భోజనాలు వడ్డించి, వండిన తర్వాత వడ్డించడం, మధ్యాహ్నం నుంచి ఆ డయాస్ మీద ఒక మూలలో కూర్చొని కాళ్ళు చాపుకొని పళ్ళు కుట్టుకుంటా వినటం మొదలు పెట్టింది ఆవిడ. నా బాధ చూస్తూ అప్పటికే ఆవిడ 10 ఏళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు. ఊరిని వదిలిపెట్టి అప్పటికే 10 ఏళ్ళు, 42 ఏళ్ళు. మరి ఈ వయసులో ఆవిడ చేయటం, వాళ్ళ పిల్లలు వాళ్ళ అబ్బాయిలు అందరూ పాల్గొనటం, అసలు యజ్ఞం చేయటం అసలు నాకు బాగా నచ్చింది. ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉందని పద్మారెడ్డి గారు చూసారా? దానికి కారణం యజ్ఞం, ఆ వైబ్రేషన్స్ అవండి. అంత పవిత్రంగా జరగటానికి ఇంతమంది ఉంటా కూడా ఆ యజ్ఞమే కారణం. నా అవసరం ఇంక ఉండదేమో అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. భవిష్యత్తులో చక్కటి రాజవర్ధన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారు. దాంట్లో మూలాన్ని పట్టుకోండి. ఎందుకు వీళ్ళంతా శ్రమ పడుతున్నారు? దేనికోసం? ఎవరి కోసం? అందుకని నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన వక్తలు. ఈరోజు చాలా బాగుంది. వాళ్ళ పేరు పేరున నేను చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించిన ఉర్మిళమ్మ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ కోడలికి, అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. విశ్రాంత పశు వైద్యులు మధుసూదన్ రెడ్డి గారు, అయ్యా మీకు పాదాభివందనం. ఆయన ఆరోగ్యంగా లేరు, జ్వరం అంట నిన్నటి వరకు. సాయంత్రం కల్లా తగ్గిపోతులే అన్న, ఆయనే మొత్తం మాట్లాడారు కదా. రాజవర్ధన్ రెడ్డి గారు, మా కుంకుడు పద్మారెడ్డి గారు, అంజన్ రెడ్డి గారు, సత్యాలు గారు, రవిసాగర్ గారు, బ్యాక్ టు రూట్ శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, సూర్యకళ గారు, సురేష్ గుప్తా గారు, పురేందర్ గారు, దేవానంద్ గారు. అయ్యా నమస్కారం. మీరు అద్భుతమైన విషయం చెప్పారు ఇరిగేషన్ గురించి, ఇక్కడ ఉన్న జాలు గురించి మాట్లాడారు. ఇది మీరు ఈ సభకు రావటం, మీరు కూర్చోవటం చాలా బాగుంది. మధుసూదన్ రెడ్డి గారు జీప్ తెప్పిస్తున్నారు. జీప్ తెస్తారా? ఏదో జీప్ తెప్పిస్తున్నారుగా. జీపా? కారు కారు పద్మారెడ్డి గారి కారు జీపు. ఈయనకి అక్కర్లా. మరి సమయం
4:30 అయింది. ఎప్పుడు ఆపాలి చెప్తే దాని తగ్గట్టు నేను ఒక నమూనా ఇస్తాను, 2 నమూనాలు ఇస్తాను మీకు. ఈ భూమికి ఇక్కడున్న నీళ్ళకి మీరేం చేయొచ్చో చెప్తాను. రాజవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు కానీ, ఆయన ఆవేదన చెప్పారు కానీ, ఆయన పండించిన పంటను ఫలితాలు వచ్చిన దాన్ని చెప్పలేకపోయారు, సమయం లేక. అనుకుంటున్నా అంటే టైం లేక. ఒక్క పసుపు ఎంత వచ్చిందో ఈ సౌభాగ్యంలో ఒకసారి చెప్పండి. ఈ సౌభాగ్యంలో అండి నేను 8 బాక్సులు అంటే మొత్తము ఇట్లా 60x60 అంటే 120 ఫీట్ పొడుగున్న 2 బాక్సులలో 4 బాక్సుల ఎడ్జ్లో మాత్రం పెట్టినండి 6 క్వింటాలు వచ్చిందండి. 6 టన్నులు 2 లక్షల రూపాయలు ఓన్లీ నేను విత్తనానికి అమ్ముకున్నా. పసుపు ఈ రోజు కూడా పాత పసుపు అమ్ముకుంటున్నా అండి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 to 6 lakhs రూపీస్ దాకా నాకు పసుపులనే వచ్చిందంటే అది సౌభాగ్య కాదా చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే దానిలో ఇందాక నేను చెప్పిన 1 ఎకరకు 1 లక్ష, 1 ఎకరము 1 జంట పనిచేస్తే నెలకు 50,000 నుంచి 60,000, 1,00,000 రూపాయలు కూడా వస్తాయండి. నేను ఓన్లీ అరటి గిల్లలు చాలా అమ్మినా అండి. బొప్పాయి పండ్లు ఈ రోజు కూడా అమ్ముతున్నా. నా పొలంలోకి వస్తే 50 రూపాయలు ఇస్తున్నా, హైదరాబాద్లో 70 రూపాయలు. అరటి పండ్లు నా పొలంలో 80 రూపాయలకు డజన్ ఇస్తున్నా, హైదరాబాద్లో 100 రూపాయలకు డజన్ ఇస్తున్నా. ఒక ఉప్పు తప్ప నేను అన్ని నెల పండించి చూసినండి, అన్ని పండుతాయి. మీరు అది దాని గురించి మోడల్ మనకు టైం లేక మనం చెప్పుకోలేదు. దానికి ఒక సెషన్ ఒక రోజే పడుతుంది మొత్తం అంతా చెప్పాలి. గురువు గారు దాన్ని సూక్ష్మంగా ఒకప్పుడు నీటి కొరత ఉంది అన్నారు, ఇప్పుడు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి అన్నారు. ఇది సరైన సమయం. ఊర్మిళమ్మ ఈ కార్యక్రమం చేయటం, మీరందరం కలవటం, మనమందరం కలవటం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు చాలా దగ్గరలో ఉందని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. ఈ చైతన్యం గతంలో నేను ఇక్కడికి వచ్చాను, ఈ సుధాకర్ గారిని కల్వకుర్తి గారి దగ్గర, అక్కడ ఒక రైతు దగ్గరికి వచ్చాను. 30-40 మంది వచ్చారు. ఈ సంఖ్య చూస్తేనే అర్థమవుతుంది. కలిసి పనిచేద్దాం. నేను చెప్పే ఈ నమూనాలు బోర్డు లేదు, వివరంగా చెప్తాను. మీకు అర్థం కాకపోతే నేను వెళ్ళేలోపు ఈ కాగితం మీద రాసి మీకు ఇస్తాను, ఫోటో తీసుకోండి వాట్సాప్. నేను చెప్పే మోడల్ ఎలా ఉంటుంది అనేది. ఎవరైతే ఈ ప్రాజెక్టుల ద్వారా నీరు వచ్చినాయో వరిని పండించమాకండి. రెండో పంట వరిని పండించొద్దు. వరి ఒకటే కాదు వ్యవసాయం అంటే. మన కంచములు ఏమున్నాయో అవన్నీ మన పంట పొలంలో ఉండాలి. దీనికి ఒక 1/4 ఎకరం చేస్తారా, మీరు మీ కుటుంబం, మీ పిల్లలు, కొడుకు కోడలు అందరూ కలిసి ఉండేటట్టయితే 1 ఎకరం చేస్తారా, మీ ఇష్టం. నష్టం వస్తే నేనున్నాను. ఇక్కడ ఎవరైతే చేస్తామంటున్నారో సాయంత్రం నేను డ్రాయింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను, ఇప్పుడు చెప్పారు కదా మినిమం ఎంత వస్తాయి అని చెప్పారు. వరిలో ఎంత వస్తున్నాయి ఇప్పుడు 2 పంటల ద్వారా అన్ని పోను? 50,000 నేను వచ్చేది చెప్తా. 50,000 చిన్న మాట. మినిమం 50,000, పైన 1,00,000 నుంచి 3 లక్షలు. మీకు 1,00,000 రూపాయలు తక్కువ వస్తే మిగిలింది నేను ఇస్తా. అమ్మ ముందు, కెమెరా ముందు, శ్రీనివాసరెడ్డి గారి ముందు నేను చెప్తాను. ఇక్కడ ఎవరైతే చేస్తారో మనసా వాచా కర్మణ ఆ సిద్ధాంతాన్ని నమ్మి ముందు దీన్ని అధ్యయనం చేయండి. ఇది సరైన సమయం. 1,00,000 రూపాయలు ఖచ్చితంగా 1 ఎకరంలో మీకు ఇస్తాం. దీన్ని ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా నిర్వహించిన ఊర్మిళమ్మ, మరి ఆవిడ తలుచుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది రాజవర్ధన్ రెడ్డి గారి పొలం,
అలాగే అంజిరెడ్డి మన పద్మారెడ్డి గారి పొలం, రవిసాగర్ గారి పొలం, కొన్ని క్షేత్ర దర్శనం చూపించడానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయండి. ఫస్ట్ మీరు చేయాలి. వీళ్ళందరూ నమ్మాలంటే చూడాలి. పుస్తకం ఇస్తే అర్థం కాదు. మాటలు కొన్ని వింటారు, కొన్ని వదిలేస్తారు. ఒక పొలం చూస్తే ఒక పుస్తకం చదివినట్టే. అది ఈ సమయంలో వెళితే మంచిది. ఉదయాన్నే బయలుదేరి వెళ్తే మీరు ఇవన్నీ కూడా 150 కిలోమీటర్ల లోపు అంతేనండి. అలా మీరు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తేనే దీనికి ఒక పరిపూర్ణత వస్తుంది. ఈ ప్రోగ్రాం చేసినాక వదిలిపెట్టేస్తే తెగిపోయిన గాలిపటంలో వెళ్ళిపోతుంది. పట్టుకోవాలి, పిల్లలు పట్టుకోవాలి. పట్టుకుని నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ స్టెప్ చూపించాలి. ఆ చూపించినప్పుడు వీళ్ళ బుర్రలో చాలా ప్రశ్నలు ఉంటాయి. అట్లన్నిటి సమాధానం పొలం మాట్లాడుద్ది. ఇంకా దొరకకపోతే ఆయన మాట్లాడతారు. ఇక చూడాలి. నీళ్లు ఉన్నవాళ్ళు, మనకి తగినంత నీళ్లు ప్రాజెక్ట్ ద్వారా వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీ కమతాలని, భవిష్యత్తులో నీటి సమస్య లేదు అనుకుంటే 1 ఎకరం బంధాన్ని తయారు చేసుకోండి. అన్ని చిన్న చిన్న బంధాలు ఉంటాయి, కమతాలు. మీకు దీనికి పెట్టుబడులు ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మీ ఊరి నుంచి, మీ ప్రాంతం నుంచి చదువుకుని ఉన్నతమైన స్థానంలో, నగరంలో, విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ ఊరు కోసం ఏమైనా చేస్తారు అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టమనండి. వాళ్ళ డబ్బులు మళ్ళీ 2-3 సంవత్సరాల్లో విడతల వారీగా ఇచ్చేసేయండి. ఇలా చేస్తే వల్ల చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, పాలమూరు కానీ ఇంకా వేరే వేరే, మా ఊరికి ఏమైనా చేయాలి, ఒక ప్రోగ్రాం పెట్టాలని అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అంటారు. ఇక్కడ 15 రోజులు, 4 రోజులు ఉంటారు. నాతో మాట్లాడి ఒక ప్రోగ్రాం చేసినంత ఆనందపడి వెళ్ళిపోతారు, కానీ ప్రోగ్రాం చేయరు. కారణం సమయము, సమయభావం. ఇది ఎక్కడ ఆర్గనైజ్ చేయాలని తెలియకపోవటం, వాళ్ళు అనేక పనుల మీద రావటం. ఈ వీడియో చూసిన తర్వాత ఏ ప్రాంతంలో అయినా సరే వాళ్ళు ఆ ప్రాంతానికి చేసే సహాయం, ఈ రైతులకు చేసే సహాయం, మొదటిసారిగా భూమిని ఎకరం పొలం తయారు చేసుకోవటానికి అయ్యే ఖర్చు చేస్తే, ఎందుకు చేయాలి, ఇలా చేయకుండా చేస్తే ఏంటి అనేది మీకు చెప్తా. మీరు మనకి వచ్చి పడుతున్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది 1 ఎకరం. ఎకరం అంటే ఎన్ని గజాలు, ఎన్ని కుంటలు? 40 కుంటలు. గజాల్లో అయితే కరెక్ట్, 4840 గజాలని మీరు చక్కగా ఒకేలాగా లెవెల్ చేసుకోండి. నీళ్లు వచ్చేవాళ్ళు మాత్రమే, బోర్ల మీద చేసేవాళ్ళకి చేయమాకండి ఈ పని. కాలువల ద్వారా నీళ్లు వచ్చే మాత్రమే ఈ పని చేయండి. చేసిన తర్వాత చేను గట్టని 12 అడుగులు వెడల్పు చేయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 12 అడుగులు వెడల్పు చేయండి. ఈ 12 అడుగులు వెడల్పు చేయటానికి మట్టి ఎట్లా, ఎత్తు ఎంత చేయాలి? వరి చేయని భూమి కన్నా 2 అడుగులు ఎత్తుండాలి. వరి చేయని భూమి కన్నా 2 అడుగులు ఎత్తుండాలి. అలా చేసుకుంటాక అయ్యే ఖర్చు మరి ఎన్జిఓస్ ఇస్తారా, ప్రభుత్వాలు ఇస్తాయా, లేకపోతే ఎన్ఆర్ఐస్ ఎవరన్నా కలుస్తారనేది తర్వాత చర్చించుకుంటాం. ఏదో ఒక్క చోటైతే మోడల్ చేద్దాం. ఉరిమిళం అయితే చేయగలుగుతుంది, ఆవిడకి తోడుగా ఎవరు. నేను కావాలంటే మళ్ళీ వస్తాను ఈ మోడల్ తయారు చేయడానికి, చూపించడానికి. 12 అడుగులు వెడల్పు చేయాలి. ఇది చేయాల్సిన సమయం ఏప్రిల్, మే, ఈ 2 నెలల్లోనే చేసుకోవాలి. చినుకు పడితే మట్టి పని కాదు. అందుకని ఇది సరైన సమయం. ఈ కార్యక్రమం కూడా అందుకే కృష్ణ భగవాన్ ఇప్పుడు చేయిస్తున్నాడు. 12 అడుగులు 2 అడుగులు వెడల్పుతో చేసే క్రమంలో ఎక్కడైతే 12 అడుగులు మనం చేస్తున్నామో అక్కడ మట్టిని, 6 అంగుళాల మట్టిని వీలైతే తీసి పక్కన పెడతాం చేయండి. మీ పొలంలో 12 అడుగులు మార్క్ చేసినాక తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. తూర్పు వైపున 1/4 ఎకరం చెరువు తవ్వుకోండి. 1/4 ఎకరం చెరువు తవ్వండి. ఆ చెరువు మట్టిని తీసుకొచ్చి కట్టలు పోయండి. 12 అడుగులు. 12 అడుగులు అంటే మీకు డోజర్ దాని మీద చక్కగా తిరుగుతుంది.
12 అడుగులు చేయండి. చేసిన తర్వాత పై మట్టి ఏదైతే ఉందో పై పొర మట్టి తీసాం కదా, చెరువు భాగంలో పై పొర మట్టి, గట్ల కింద ముందు భాగంలో ఉన్న మట్టి అదంతా తీసి ఈ పైన సర్దేయండి. 1.5 feet అదేస్తే ఇది పైన వేసేయండి. ఒక్కసారి ఇది మళ్ళీ జీవితకాలంలో ముట్టుకోక్కర్లేదు. దీన్ని లెవెల్ చేసుకున్న తర్వాత వర్షాలు పడితే జూన్లో మీకు ఘనజీవామృతం ఉంటే ఘనజీవామృతం, లేదా గోశాలలో ఉంటే గోశాలలో తెప్పించుకోండి. ఈలోపు ఆవును పెట్టుకోండి. చినుకు పడిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4-5 నెలలు దాన్ని వదిలేసేయండి. ఏం చేయమాకండి. ఎక్కడైతే నేల స్వభావాన్ని బట్టి గ్యాప్లు ఉందో ఆ మట్టి కరిగి ఆ గ్యాప్లోకి వెళ్ళి మొత్తం సెటిల్ అవుతుంది. ఇక అక్టోబర్, నవంబర్ నుంచి మనకి వర్షాలు తగ్గుముఖం పడతాయి కదా, అప్పుడు దీని మీద మీరు చేయవలసిన పంటలకు సంబంధించిన పనులు ప్రారంభించండి. ఈ 4 వైపులా 12 అడుగులు తీసిన తర్వాత మధ్యలో మీరు వరి చేను నాటుకోవచ్చు. వర్షాకాలం దాని నీళ్లు పెట్టాలన్నప్పుడు ఆ 12 అడుగుల కింద ఒక పైప్ వేసేసేయండి, సిమెంట్ పైప్, 1 feet పైప్. అలాగే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉందంటే కిందకు పోటాకి మళ్ళీ అవుట్ఫ్లో ఇచ్చేసేయాలి. ఈ 2 మీరు చేయాలి. లోపల రావాలంటే నీళ్ళు వదలాలి, వద్దనుకుంటే పంపించేయాలి. 1 feet దయా సిమెంట్ పైపులు వేసుకోండి. ఇంత సమయం వెచ్చించిన ఈ పెద్దలకి సన్మానం చేయడం కనీసం మన బాధ్యత. ఒక శాల్వా కప్పి సన్మానం చేయడం ఇప్పుడు చేద్దాము. సురేష్ ఎక్కడున్నారు?